హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే అండి మా అత్తగారు చింతకాయ పచ్చడి అయితే చేశారండి. జలుబు చేసి నోరైతే ఏం బాగాలేదండి. అందుకని చెప్పి అడిగితే మా అత్తగారు చింతకాయ పచ్చడి అయితే చేశారు. ఇదైతే మనకి పుల్ల పుల్లగా భలే ఉంటుందండి టేస్ట్. ఇది చేయడం అయితే చాలా సింపులేనండి. ఆల్రెడీ మనం ఎప్పుడో సీజన్లోనే చింతకాయ పచ్చడి అయితే పెట్టుకొని ఉంటాం కదా. ఇప్పుడు దాన్ని మనం తీసి తాలింపు వేసేయడమే. ఏం లేదంటే ఫస్ట్ పచ్చిమిర్చి మనం రోట్లో వేసుకొని కొంచెం జీలకర్ర ఎల్లిపాయ మెదిగిన తర్వాత పచ్చిమిర్చి వేసి అవి కూడా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి కచ్చా పచ్చగా అయితే నూరాలండి. ఫైనల్గా అయితే టమాటా వేసేయడమే. అవన్నీ మెదిగాక ఫైనల్గా మనం ఎప్పుడో పెట్టుకున్న చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, అది జాడీలో నుండి తీసేసి దీంట్లో వేసి అలా కలిపేసేయడమేనండి. అదిగోండి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయింది. చూస్తుంటేనే వింటుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయండి, అంత బాగుంది పచ్చడి. అదిగో చూడండి రెడీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చింతకాయ పచ్చడి పెట్టేటప్పుడే ఉప్పు అయితే వేస్తాం కాబట్టి నాకు తెలిసి వేయాల్సిన అవసరం అయితే ఉండదు. మాకైతే సరిపోయిందండి, ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా అది తీసేసుకొని మనం తాలింపు పెట్టుకోవడమే. అదిగోండి మా అత్తగారు అయితే ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నారు. ఆయిల్ అన్నీ వేసేసారండి. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ అన్నీ వేసి ఫైనల్గా నూరైతే రెడీగా పెట్టారు కదండి, ఆ పచ్చడి అయితే వేశారు. అంతే సింపుల్ పుల్లటి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. నోటికైతే చాలా రుచిగా పుల్లగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్